ఎవరికన్నా పానం బాలేక దౌకాన్లో పడ్డరే అనుకో, చూడమైన వాళ్ళు ఏమనుకుంటారు? మంచిగా ఉన్నాడు అనుకో, మంచిగానే ఉన్నాడు, వాళ్ళకింత తింటుండు అని చెప్పుకుంటారు. అదే ఏమైనా తేడా ఉందనుకో, లాభం లేదు, ఇవాళనో రేపో అన్నట్టు ఉన్నాడు అని చెప్పుకుంటారు ఎవరన్నా కలిస్తే. కానీ కరెక్ట్గా ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు కదా, కానీ ఎవరో చెప్తా అంటారు. మీరు చూడండి. మనుషులు ఎప్పుడు పుడతారో చెప్పొస్తుంది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో ఈ భూమి మీద ఎవ్వరు చెప్పలేరు. ఎవరి తరం కూడా కాదని అనుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 100% ఉంటారు. ఇంట్లో ఈ సమంత అనుమానం కూడా లేదు. కానీ ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పేందుకు ఒక మిషన్ కూడా కనిపెట్టినరట. ఎరకైందా మీకు? ఇగో ఇదే ఆ మిషన్. అచ్చం గడియారం లెక్కనే ఉంటుంది. ఇది చేతికి పెట్టుకొని మన వివరాలు కొన్ని అందులో ఎక్కిస్తే మనం ఎప్పుడు చచ్చిపోతామో చెప్తుంది అన్నట్టు. ఎంతంటే ఇంకా మీరు ఎన్నేళ్ళకి చచ్చిపోతారు, ఏ నెలలో చచ్చిపోతారు, ఏ రోజు ఏ గడియాల ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు అనేది కూడా లెక్క చేసి చెప్తుందట. కానీ కాలం ఎంత మారిపోయింది చూడుండ్రి. మనుషులు ఎప్పుడు పుడతారనేది గర్భవతిని చూసి చెప్తున్నారు నిన్నయాల డాక్టర్లు. అటువంటి జమానా పోయి ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతారు అనేది కూడా చెప్పేస్తున్నారు. అంటే ఇది ఉండేతందుకా పోయేతందుకా లోకం అర్థమవుతలేదు అంటున్నారు కొంతమంది. ఈ గడియారం చేతికి పెట్టుకున్నారే అనుకో, జర గుండె వదలున్నోళ్ళు మాత్రం ఆ గుండెల టైం చూసి గుడుక్కుమంటారు ఒక్కటే దెబ్బకు. ఈ టిక్కర్ గడియారంతో ఎప్పుడు చేస్తారో తెలుసుకున్నాడు కంటే దెబ్బకే అది చూసి గజ్జున వనికి సచ్చుడు మాత్రం ఖాయం అనుకుంటున్నారు కొంతమంది. అయితే ఎవడన్నా బాధలతోని ఉరేసుకొని చచ్చిండో, టక్కరై చచ్చిపోయిన వాళ్ళ కోసమో కాదు ఇది. పానం బాగలేక చచ్చిపోయేటోళ్ళ కోసమే ఇది తయారు చేసిండ్రట. మరి ధర కూడా ఎక్కువేం లేదు, 2-3 వేలు పెడితే దొరుకుతుందట. తెచ్చుకుంటే తెచ్చుకోండి, లేకపోతే ఊకోండి, మీ ఇష్టం, మాకేం తెలియదు.